థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తూ ఈ జిల్లాల వారీగా అనెక్షర్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే దీంట్లో గృహజ్యోతి ఈ పథకం అనేది పార్టీ ఇచ్చినటువంటి 5 గ్యారంటీల్లో ఇది ఒక ఇంపార్టెంట్ గ్యారంటీ అధ్యక్ష. దీనివల్ల చాలామంది పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు కానీ వారికి ఆర్థిక స్తోమత లేక చిన్న చిన్న 2-3 లైట్లు ఒక ఫ్యాను ఏదో చిన్న జనరేటర్ ఏదో పెట్టుకొని నడిపించుకుంటే వారికి ఇది చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ గృహజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీల కుటుంబాలకి చాలా ఆనందంతో పాటు లాభంతో పాటు అన్ని రకాలుగా వాళ్లకు మరి ఒక నూతనమైనటువంటి ఉత్సవాన్ని కలిగించింది అధ్యక్ష. తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడగదలుచుకున్నాను. మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అధ్యక్ష డిస్ట్రిక్ట్ వైజ్గా ఇచ్చినటువంటి ఏదైతే అనెక్షర్లో ఇచ్చారో దాంట్లో చూసినట్టయితే హైదరాబాదు రంగారెడ్డి కలిసి కేవలం 6 లక్షల పైచిల్కే బెనిఫిషరీస్ ఉన్నారు అని ఇందులో వచ్చింది. మీరు ఒకసారి మన దీని సెన్సస్ ప్రకారంగా చూసుకుంటే అధ్యక్ష హైదరాబాద్ రంగారెడ్డిలో సుమారు 2 కోట్ల నియర్లీ 2.5 crores జనాభా 2 crores దాటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ హైదరాబాద్లో మాత్రం 1 crore మాత్రం హైదరాబాద్లో ఉంది అధ్యక్ష. అంటే మిగతా వాళ్ళు బెనిఫిషరీలో భాగస్వాములు కాకపోవడానికి ఏదన్నా మీ దగ్గర సమాచారం ఉందా? ఉంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తమ ద్వారా మంత్రిగా నడుతున్నారు. అదేవిధంగా అధ్యక్ష ఒక కుటుంబంలో చాలా మందికి రేషన్ కార్డులు మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఆ రేషన్ కార్డులు పొందని వారు ఇందులో భాగస్వాములు కాలేకపోతున్నారు. నిజంగా వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉన్నా కూడా వారికి కొత్త రేషన్ కార్డు రాకపోవడానికి కారణం మొన్ననే మంత్రి గారు ప్రకటించారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని. అందులో చాలామంది భాగస్వాములు అవుతారు. అయితే ఇందులో ఒక చిన్న కిటుకు ఉంది అధ్యక్ష. ఎవరైనా బెనిఫిషరీ 200